కార్యాలయం దగ్గర ఈరోజు ఆశా వర్కర్లు వాళ్ళ యొక్క సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. మన కలెక్టర్ కార్యాలయం 2 గేట్లను కూడా క్లోజ్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చెప్పేసి ధర్నా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ కూర్చోటి హామీలు ఏం మాట నెరవేర్చిందని చెప్పేసి తక్షణమే ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్లు కూడా వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. కాడికి వచ్చింది మరి అట్లాగే మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఉంటే ప్రతి పనికి మేమే ఉంటాం కదా, ఆశా వర్కర్ ఉంటుంది కదా. మరి సర్వే కానించి చూసుకుంటే ఏ రిపోర్ట్ కావాలని ఆశా వర్కర్ని అడుగుతున్నారు కదా. మరి ఆశా వర్కర్ లేకుండా రిపోర్ట్ అయితే వెళ్ళట్లేదు గవర్నమెంట్కి. ఈ రోజు గవర్నమెంట్ మీరు రావాలని కోరుకునేటప్పుడు కూడా మమ్మల్ని ఆలోచించాలి. మరి డెలివరీకి వెళ్ళిన ప్రతి ఒక్క సర్వేకి వెళ్ళిన యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే మేము బుక్స్ అంటే రికార్డ్స్ కోసం పోరాటాలు చాలా చేసాము. ఆ పోరాట ఫలంగానే మేము ఇప్పుడు రికార్డ్ అనేది సాధించుకున్నాము. తర్వాత లెప్రసీ సర్వే ఒకటి, అలాగే టీబీ గురించి కూడా మేమే స్కూటర్లు తీసుకెళ్లాల్సి వచ్చింది. అది గవర్నమెంట్కి ఎన్నోసార్లు అప్పీల్ పెట్టుకొని ధర్నాలు చేయగా ఇప్పుడు దాన్ని కూడా ఆపేసి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళతో తీసుకొని రండి చెప్పేది మేము పోరాటాల్లోనే సాధించుకున్నాము. గవర్నమెంట్ ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా పోరాటాలు ఎక్కువగా చేస్తున్నాము, చేస్తాం కూడా ముందు కాలంలో. ఇప్పుడు గవర్నమెంట్ ఏమని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా ఇప్పుడు కూడా మా ఆశా వర్కర్లకి బడ్జెట్ కేటాయించకపోతే ఇంకా తీవ్రత ఉంటాయి. ఇంకెంత దూరానికైనా ఎలాంటి ధర్నాల సమయాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాం. పెట్టి ఛాయగిరి ఇంకా ఎక్కువ చేయించుకుంటారు తప్ప ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి చెప్పేసి వాళ్ళకి ఆవేదన చెప్పుకుంటున్నారు. ఓవర్ స్టూడియో. ఏదైతే మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారో ఈ ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తే బాగుంటుంది. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఇది న్యాయబద్ధమైన డిమాండే. దీనికి డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. అట్లాగే ఈ ప్రతిపాదనలు కూడా ఖచ్చితంగా మేము కమిషనర్ గారి దృష్టికి ఖచ్చితంగా ఈరోజే డిఎంఎస్ఓ గారు వచ్చాక డిఎంఎస్ఓ గారితో ఒక లెటర్ కూడా వెంటనే పంపిస్తాము. అట్లాగే ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా మీరు పెట్టారు. ఇందులో చాలా డిమాండ్స్ మనం గతంలో కూడా మీరు చెప్తే నేను మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సబ్సెంటర్ డ్యూటీలు కావచ్చు, స్టూడెంట్ కప్స్ కావచ్చు, ఆల్రెడీ నేను చెప్పాను స్టూడెంట్ కప్స్ ఎవరు వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ కూడా నేను ఈసీ పెట్టి మెడికల్ ఆఫీసర్స్కి ఈరోజు చెప్పాను, మీరు పేషెంట్ని మొబిలైజ్ చేస్తే చాలు, మీ పేషెంట్ని అవేర్నెస్ కల్పించి వాళ్ళకు స్ఫూటం ఇచ్చే విధంగా వాళ్ళకి మీరు చైతన్యం తెస్తే చాలు. స్ఫూటం కప్పు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా గైడ్లైన్స్ లేవు. కొంతమంది ఏదైనా అలవాటు చేశారు, దాన్ని ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. అది ఈరోజు చెప్తాను. పల్స్ పోలియో డబ్బులు కావచ్చు, లెప్రసీ డబ్బులు కావచ్చు, అన్నీ కూడా మీకు మీ మెడికల్ ఆఫీసర్ అకౌంట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అది కూడా ఈరోజు మళ్ళీ ఈసీ పెట్టి వాళ్ళకి చెప్తాము. ఇమ్మీడియట్గా మీకు బడ్జెట్ అనేది రిలీజ్ చేయమని చెప్పేసి కూడా చెప్తాము. అట్లాగే అబ్సెంటర్ డ్యూటీలు కూడా మీరు వంతుల వారీగా డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫీల్డ్లోనే పని చేయాలంటారు. ఎవరైనా ఏమైనా మీకు సబ్సెంటర్ డ్యూటీ చేయాలి అంటే నా నోటీస్కి తీసుకురండి. ఖచ్చితంగా మీకు అది కూడా నేను మళ్ళీ చెప్తాను. నేను చెప్తాను, ఈరోజు చెప్తాను. సబ్సెంటర్ డ్యూటీలు మీకు చేయాల్సిన ఏమేమో చేయాలి అది మళ్ళీ చెప్తాను. ఇంకా చిన్న